బుడమేరు బాగా కింద అన్నాయి, బాగా ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ కొల్లేరు ముందు కదా ఓవర్ దాటంగానే కొల్లేరు. ఇప్పుడు మీ ఆయకట్టు ఎంత ఉంది మొత్తం ఇక్కడ ఈ ఊరికి? మా ఊరికి అసలు రావణపూడి పొలిమేర 6 ఎకరాలు సార్. అది కదమ్మా మొత్తం మీద మనం చెరువులు ఎంత ఈ డ్రైన్ వెళ్ళి బుడమేరులో వస్తారు. ఈ డ్రైన్ డీసిల్టింగ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్స్ చేయాలి. ఇంత ముందు ఏదో కొంత చేసాం కానీ అప్పుడు చేయలేకపోయాం. 15, 19, 14, 19 ఎప్పుడు వచ్చినా హై స్కూల్ ఉండడానికి అవకాశం లేదు. జరిగిన హై స్కూల్ ఫ్యామిలీస్ అండి, హౌస్ హోల్డ్స్. మామూలుగా అయితే జనాభా 1800 అబోది క్రాప్ 3 ఫీట్లు 4 ఫీట్లు ఉన్నాయి. అంతా చనిపోదు, ఇదంతా కుళ్ళిపోద్ది. మరి వరస్ట్ బాగా శ్రీనివాస్ గారు సారీ పిలుచున్నారు. మీరు బ్యాక్గ్రౌండ్ అడ్డుకోలుతాను. నీళ్లు మునిగిపోయి మయ్యాలు ఉండిపోయాం. ఇప్పుడు ఏడ ఉంటున్నారు? అందుకనే ఉన్నాం సార్. నీళ్ళు రోడ్డుకు వచ్చేసి సిమెంట్. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న ఈరోజు అన్ని నియోజకవర్గాలు పర్యటన చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి రైతాంగంతో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ దాదాపుగా అన్ని పొలాలు కూడా వరి పొలాలన్నీ కూడా ముంపుకు గురైనాయి. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రైతులు చెప్పేది కానివ్వండి, ఆ గ్రామస్తులు కానీ చెప్పేది కానివ్వండి, ఈ బండ్స్ అన్నిటిని కూడా మనం బలోపేతం చేయాలి. ఇప్పుడు బుడమేరు ఉంది, బుడమేరుకి దాదాపు దాన్ని మొత్తం దాని కింద ఉన్నటువంటి ఈ పొలాలు మొత్తం ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ప్రభుత్వం దీనికోసం డబ్బులు ఇచ్చించి దాదాపు ఒక 10 సంవత్సరాల పైన దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. సో ఇవన్నిటిని కూడా ఏదైనా వరల్డ్ బ్యాంక్ నిధుల నుంచి కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల నుంచి కానివ్వండి, కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కృష్ణా డెల్టా మొత్తాన్నిటికి కూడా ఎక్కడెక్కడైతే సమస్య ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఈ బండ్స్ అన్నిటిని కూడా స్ట్రెంథనింగ్ చేస్తే తప్పితే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా మునిగిపోవడానికి ఆస్కారం ఉంది. ఈరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 12 లక్షల క్యూసెక్స్ వాటరు మనకి ఈరోజు ప్రకాశం బ్యారేజ్ నుంచి డిశ్చార్జ్ అయింది. మరి దాదాపుగా ఎప్పుడు చరిత్రలో లేనంత విధంగా కూడా మొత్తం అన్నీ ముంపుకు గురైనవి. దీనికి ప్రధాన కారణం మనం అనుకున్నట్లుగానే ఈ బండ్స్ అన్నిటిని కూడా స్ట్రెంథనింగ్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇవన్నీ కూడా మేము అందరం తీసుకెళ్తాం. ఎమ్మెల్యేలు అలాగే పార్లమెంటు సభ్యులు అందరం కూడా తీసుకెళ్తాం. దీని మీద ఒక విస్తృతమైనటువంటి ఒక చర్చ జరగాలి. అలాగే గ్రామ స్థాయిల్లో కూడా ఈ నీటి సంఘాల వాళ్ళని కూడా ప్రోత్సహించి వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని కూడా తీసుకొని ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి, నీటి సంఘాల వాళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి నాయకులైతే కానివ్వండి, వాళ్ళ యొక్క సలహాలు సూచనల ప్రకారంగా మంచి ప్రపోజల్స్ తయారు చేసి తప్పకుండా మరి వరల్డ్ బ్యాంకు, నాబార్డు నిధులు తీసుకొచ్చి రానున్న 1-2 సంవత్సరాల్లో వీటిలన్నింటిని కూడా బలోపేతం చేస్తే తప్పితే రైతాంగానికి మనం వేరే పని చేసేది ఏమి ఉండదు. ఈరోజు దాదాపు ఎకరానికి 15,000 రూపాయలు నుంచి 20,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి చేతికి అందేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. మొత్తం ఎక్కడ చూసినా సరే మరి అంతా కుళ్ళిపోయింది, వాళ్ళకి దేనికి పనికిరానటువంటి పరిస్థితి. సో ఆ 20,000 రూపాయలు పోతాయి. మరి పంట మళ్ళీ ఇప్పుడు వేద్దామంటే దాదాపు ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, నార్మల్ లేవు, పంట వేయలేరు. మరి
నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఒక మినుము మీద ఆధారపడి ఉండాల్సింది. సో రైతు కుటుంబాలు దీని నుంచి చాలా ఇబ్బందులు పడతాయి. కొంచెం అవగాహనతోటి రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుండాలి. తప్పకుండా ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను. నెక్స్ట్ పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతాం, డిస్కస్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉంటాయో వాటిని గురించి కూడా నేను చర్చించి తప్పకుండా రైతాంగానికి అండగా నిలబడతానని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా మీ అందరికీ వివరిస్తాను.